భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో రూపొందించిన నిఘా నేత్రం కన్ను తెరిచింది. భారతదేశం సరిహద్దుల వెంబడితో పాటు దేశంలో ప్రతి అణువు పరిశీలించేందుకు నాసాతో కలిసి రోదసిలోకి పంపిన నిసార్ ఉపగ్రహం తన పనిని ప్రారంభించింది. దేశానికి నిఘా నేత్రంగా పిలిచే నిసార్ శాటిలైట్ ను గత జూలై 30న అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. భూ పర్యవేక్షణ కోసం భారత్, అమెరికా సంయుక్తంగా రూపొందించిన నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ నిసార్ ఉపగ్రహం తన పనిని మొదలుపెట్టింది. భారత్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన నిసార్ మిషన్ ప్రణాళిక ప్రకారం తన వర్క్ ను స్టార్ట్ చేసింది. భూ పరిశీలన కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఈ మిషన్ లో భాగంగా జూలై 30, 2025న నిసార్ శాటిలైట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించారు. నిర్ణీత కక్షలోకి చేరిన ఈ ఉపగ్రహం అక్కడి నుంచి భూమిని నిశితంగా పరిశీలించడం ప్రారంభించింది. దీనిని అత్యాధునిక ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ వ్యవస్థలను యాక్టివేట్ చేయగా ఈ శాటిలైట్ భూ ఉపరితలానికి సంబంధించిన తన తొలి రాడార్ ఇమేజ్లను అంతరిక్షం నుంచి పంపించింది. నిసార్ ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్ తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. ఈ శాటిలైట్ డ్యూయల్ రాడార్ సిస్టమ్ ను కలిగి ఉంది. దీనిలో నాసా ఎల్ బ్యాండ్, ఇస్రో ఎస్ బ్యాండ్ కలిసి పనిచేసే సమాచారాన్ని అందిస్తాయి. దీని ఎల్ బ్యాండ్ రాడార్ పెద్ద చెట్ల కింద నేల కదలికలను గుర్తించగలదు. ఎస్ బ్యాండ్ చిన్న మొక్కలు, గడ్డి పర్యావరణ వ్యవస్థలను ట్రాక్ చేయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఈ వ్యవస్థలు శాస్త్రవేత్తలు నేల యొక్క తేమ, అటవీ పరిస్థితులు, మంచు ప్రాంతాల్లో మార్పులు వంటి డేటాను నిశితంగా ట్రాక్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు ఒకసారి మొత్తం భూమి, మంచు ఉపరితలాన్ని స్కాన్ చేస్తుంది. ఎల్ బ్యాండ్ రాడార్ గత నెలలో 2 సార్లు అమెరికాలోని పలు ప్రాంతాలపై దృష్టి సారించింది. ఆగస్టు 21, 2025న ఎల్ బ్యాండ్ రాడార్ యుఎస్ మైనే రాష్ట్రంలోని మౌంట్ డిజర్ట్ ద్వీపాన్ని చిత్రీకరించింది. అడవులు, జలమార్గాలు, పట్టణ నిర్మాణాలు, భవనాలు, వృక్ష సంపద, నీటి వనరులను కూడా ఈ చిత్రం కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. అలాగే ఆగస్టు 23న నిసార్ మిషన్ ఉత్తర డకోటాలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములు, చిత్తడి నేలలు, అడవులు, నీటిపారుదల ప్రాంతాలను చిత్రీకరించింది. సోయాబీన్స్, మొక్కజొన్న పంటలను అందులో ఆవిష్కరించింది. భవిష్యత్తులో వ్యవసాయాన్ని పర్యవేక్షించడానికి నిసార్ ఉపగ్రహాలను ఉపయోగించవచ్చని ఇది నిరూపిస్తోంది. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండ చర్యలు విరిగిపడటం, వరదలు, భూమి కుంగిపోవటం వంటి ప్రకృతి వైపరీత్యాలను పర్యవేక్షించడంలో, వాటిని అర్థం చేసుకోవటంలో శాస్త్రవేత్తలకు సహాయం చేయటమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. అలాగే దేశం వైపు ఎవరు కన్నెత్తి చూసినా విద్రోహుల అక్రమ కదలికలను క్షణాల్లో గుర్తించి దేశ భద్రత విభాగాలు, సైన్యానికి సమాచారం అందించనుంది ఈ యొక్క నిసార్.